వరల్డ్ కప్ లో ఒక వింత జరిగింది. ఎప్పుడు మన మీద కామెంట్ చేసే పాకిస్తాన్ మాజీ బౌలర్ మహమ్మద్ ఆమిర్ ఫస్ట్ టైం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాడు. ఏకంగా 3 రికార్డులతో కప్పు కొట్టేశాం. ఈ హిస్టారిక్ మ్యాచ్ లో ఫస్ట్ హీరో ఎవరంటే మన సంజుబాయ్. వరుసగా ముచ్చటగా 3వ నాకౌట్ గేమ్ లో కూడా పూనకం వచ్చినట్లు ఆడి కివీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. మామూలు ప్లేయర్లు లీగ్ మ్యాచ్ లో ఆడతారు, లెజెండ్స్ నాకౌట్స్ లో ఆడతారు అనడానికి సంజు ఇన్నింగ్స్ ఒక ప్రూఫ్. అసలు ఈ రేంజ్ లో మనోడు రెచ్చిపోవడం వెనుక ఉన్న ఒక సీక్రెట్ పవర్ ఎవరో తెలుసా? సచిన్ టెండూల్కర్. లాస్ట్ కొన్ని నెలలుగా సంజు నేరుగా సచిన్ సార్ తోనే టచ్ లో ఉన్నాడట. అసలు ఈ ఫైనల్ లో కివీస్ కొంప ముంచింది కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తీసుకున్న చెత్త డెసిషన్స్. ఫస్ట్ ది టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం. అసలే మన స్ట్రెంగ్త్ బ్యాటింగ్, అలాంటిది మనకే ఫేవర్ గా ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడం వాళ్ళు చేసిన అతి పెద్ద బ్లండర్. ఇక రెండో తప్పు, సెమీస్ లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ కోల్ మెకాన్ ని ఫైనల్లో అసలు ఆడించకపోవడం. టోర్నీ ఫస్ట్ నుంచి మన అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్ కే బాగా స్ట్రగల్ అయ్యాడు. అలాంటిది టీమ్ లో ఉన్న ఇంకో ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ కి జస్ట్ ఒకటే ఓవర్ ఇచ్చి తర్వాత బాల్ అంతా ఫాస్ట్ బౌలర్ల చేతికి ఇచ్చాడు శాంట్నర్. ఇంకేముంది, కరెక్ట్ గా ఇదే ఛాన్స్ చూసుకుని మన స్లీపింగ్ లైన్ నిద్రలేచాడు. మనం అనుకున్నట్లే కోహ్లీ గిల్క్రిస్ట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఫైనల్స్ లో అభిషేక్ శర్మ 50 దంచేసి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ ఫైనల్లో అభిషేక్ సంజు సెట్ చేసిన ప్లాట్ఫామ్ మీద ఇషాన్ కిషన్ ఆడిన బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ కి కివీస్ కి మైండ్ బ్లాక్ అయింది. ఆకలి మీదున్న సింహంలా రెచ్చిపోయాడు. అయితే మధ్యలో జిమ్మీ నీషం ఒకే ఓవర్ లో 3 వికెట్లు తీసి మ్యాచ్ తిప్పేద్దామని చిన్న టెన్షన్ పెట్టిన మన శివం దూబే తన ఫైనల్ బర్స్ తో సిక్సర్లు బాది స్కోర్ బోర్డ్ ని అందనంత ఎత్తులో కూర్చోబెట్టి కివీస్ శవపేటికకి లాస్ట్ మేక్ కొట్టేశాడు. ఇక ఫైనల్ ప్రెషర్ లో అంత పెద్ద టార్గెట్ తో చేజింగ్ కి దిగిన న్యూజిలాండ్ కి ఫస్ట్ నుంచే మన బౌలర్లు ఫీల్డర్లు ఊపిరాడకుండా చేశారు. ముఖ్యంగా మన స్పిన్నర్ అక్షర్ పటేల్, డైనోసార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తుంటే వాళ్ళిద్దరి ముందు కివీస్ బ్యాటర్ల దగ్గర ఆన్సర్ ఏది లేకుండా పోయింది. మొత్తానికి మనోళ్ళు సగర్వంగా 3వ సారి వరల్డ్ కప్ ఎత్తేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి.